అసలు ఈ సమయంలో దర్శన్ శరణ్యను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? ఏముంది ఇక్కడ? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు ముందు కళ్ళు మూసుకో చెప్తాను. ఎందుకు? అరే కళ్ళు మూసుకో చెప్తాను. ఆ, పద. ఏం చేయబోతున్నాడు? సినిమాటిక్ గా ఏమైనా ప్లాన్ చేశాడా? ఆ క్షణం నుంచి తనని ఆరాధిస్తూనే ఉన్నాను. బాపుగారి కలం నుంచి, రవివర్మ గారి కొంచె నుంచి జారి పడ్డట్టు అజంతా ఎల్లోరా శిల్పంలా కన్నార్పకుండా చూసేంత అందాల ముద్దుగుమ్మ. అమ్మాయి, కొద్దిగా అణుకువగల అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు ఇప్పుడు నేను ఎంతో ఎంతో ఆనందపడుతున్నాను. మాటల్లో వర్ణించలేను. అంతగా తనను ఇప్పుడు ఇష్టపడుతున్నాను. మీ మనసులో ఉన్నది నేనే కదా. మీరు అంతలా ఇష్టం చూపిస్తున్నది నా మీదే కదా. మన పెళ్ళైన తర్వాత కూడా మీరు మరో అమ్మాయిని ఇంకా ప్రేమించడం ఏంటి? కరెక్ట్ కాదండి. అయినా ఈ విషయం చెప్పడానికా నన్ను ఎంతో ఆశపెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చింది? మీరు నన్ను చాలా బాధ పెట్టారు. నేను మీతో మాట్లాడను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి పేరు వివరాలు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏం అవసరం లేదు నాకు. తన పేరు శరణ్య. శరణ్య ఆనంద భైరవి గారి చిన్న కోడలు. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, ఈ దర్శన్ పెళ్లి చేసుకున్న అమ్మాయే. ఇంతకు ముందు నా మీద నీకున్న ప్రేమనంతా నువ్వు చెప్పేశావు. నీ మీద నాకున్న అభిప్రాయం గురించి అడిగితే సమయం చూసుకుని చెప్తానన్నాను. అందుకే ఈ అరేంజ్మెంట్స్. ఇప్పుడు చెప్తున్నాను విను. సమీర ఫ్రాడ్ అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుంచి నీకు గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధించుకుంటున్నాను. ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను. కడవరకు నా ప్రయాణం నీతోనే. మరణం తప్ప ఇంకెవరూ మనల్ని వేరు చేయలేరు. నీకెప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తానని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు చెప్తున్నాను,
మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఇంకోసారి చెప్పండి. ఐ లవ్ యూ శరణ్య. నాకు మాత్రమే వినిపించేలా కాదు, పంచభూతాలకు వినిపించేలా చెప్పండి. నేను మాత్రమే మీ పంచ ప్రాణాలని. పంచభూతాలారా, శరణ్య అంటే నాకు పంచ ప్రాణాలు. చాలు నీ ఉంటే చాలు, నా వెంట జతగా ఉంటే చాలు చాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పటికీ విడిపోం శరణ్య. నీకు మాటిస్తున్నాను. జీలకర్ర బెల్లం లాగా మీరు కలిసిమెలిసి ఉంటారంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నేను బ్రతుకున్నంత వరకు అది జరగదు. మీ మధ్యకు నేనొస్తాను. మీ మధ్య చిచ్చు పెట్టి మిమ్మల్ని విడదీస్తాను.